నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. ఒత్తిడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు అభినందనీయమన్న అర్బన్ ఎమ్మెల్యే. కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రాజెక్ట్ నీటిపాలు. మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసం, జలమయమైన గ్రామం. రాజీనామా ఆమోదించేందుకు మండలి చైర్మన్ తో కవిత భేటీ. మండలిలో చర్చించే అవకాశం కల్పించాలన్న కవిత. వీరనారిలకు ఆర్మూర్ బాలికల పాఠశాల కేరాఫ్. పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ చేపట్టిన మహాత్మా స్వచ్ఛంద సంస్థ. మహిళా విద్యకు సావిత్రిబాయి పూలే చేసిన కృషి అమోఘం. నిర్మల్ కలెక్టరేట్ లో అధికారికంగా పుట్టినరోజు వేడుకలు. ఎన్ని రకాల ఒత్తిడిలున్న ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కిసాన్ గంజ్ లో ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. అంతకుముందు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉచిత హెల్త్ క్యాంప్ కి సన్ రైజ్ హాస్పిటల్, మనోరమ హాస్పిటల్ కు చెందిన వైద్యులు పాల్గొని వివిధ ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలో, బేబీ చెకప్, ఆర్థోపెడిక్, దంత సమస్యలు, గుండెకు సంబంధించిన వైద్య నిపుణులు, నరాలకు సంబంధించిన వైద్యులు, కంటి చూపుకు సంబంధించిన వైద్యులతో సహా 9 మంది డాక్టర్స్ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఎన్ని రకాల ఒత్తిడులు ఉన్నా ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యమే ప్రధానమని, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించవచ్చు అని ఆయన అన్నారు. అలాగే ఆర్యవైశ్యులే కాకుండా సాధారణ ప్రతి పౌరులు ఆరోగ్యపరంగా బాగుండాలని, అందుకే ఆర్యవైశ్య సంఘం వారు ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయ విషయమన్నారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు ఇందిరమ్మలు ఇప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. ఆర్యవైశ్యులు కూడా పేదవారు చాలా మంది ఉన్నారని, అర్హులైన వారందరికీ తన నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో ఉన్న వైశ్య సోదరులందరూ కాకుండా ఇతర కులాలకు చెందిన పేద ప్రజలు ఈ హెల్త్ క్యాంప్ ను సద్వినియోగం చేసుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తాని ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే ఈ మెగా హెల్త్ క్యాంప్ లో పాల్గొన్న వైద్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముక్క దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల ప్రభాకర్ గుప్తా, గాలి నాగరాజు గుప్తా, లాభిశెట్టి శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. నిన్న నేను అసెంబ్లీలో మాట్లాడిన విషయం చాలా మంది తెలుసు. 10 సంవత్సరాలలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేని నియోజకవర్గం ఏదైనా ఉందంటే నిజామాబాద్ అంత నియోజకవర్గం. అంత దురదృష్టం మనది. 395 వారం లోపల ఇవ్వాలని నేను హౌసింగ్ మినిస్టర్ గారికి చెప్పడం జరిగింది. మీరు ఎవరికైనా కానీ జాగాలు ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా ఇంద్రమిల్లు, ఎందుకంటే ఇక్కడ జాబున్న వాళ్ళు తక్కువ ఉన్నారు. 3500కు సగం కూడా భర్తీ కాలేదు. అప్పటి డబుల్ బెడ్రూమ్ కానీ ఇప్పుడు ఇస్తున్న ఇంద్రమిల్లు కానీ లక్షల కోట్లు ఖర్చు చేసి ప్రతి ఇంటికి రక్షిత మంచినీటిని అందించే లక్ష్యంతో గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో ఇంటికి కుళాయి బిగించారు. జిల్లాలో కొన్ని గ్రామాలలో ఇది సక్రమంగా కొనసాగుతున్నా కొన్ని గ్రామాలకు ఈ నీరు అందడం లేదు. మిషన్ భగీరథ పథకం నిర్వాహకుల నిర్లక్ష్యం పథకం మొదలైన నాటి నుండి కనిపిస్తూనే ఉంది. మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసమై ఇందల్వై గ్రామం వరదమయమైంది. ఇందల్వై కమాన్ వద్ద మిషన్ భగీరథ లీకేజ్ అయి నీరు ఇళ్లలోకి చేరింది. పైప్ పగిలి నీరు వృధా పోతున్న అధికారులు పట్టించుకున్న పాపన పోలేదు సంబంధిత అధికారులు. దీనికి తోడు గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల నీరు ఇందులోకి చేరిందంటున్నారు గ్రామస్తులు.
ప్రతిసారి వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో అధికారులు ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. అధికారులు జాగ్రత్తలు తీసుకుని లీకేజీగా ముందు కాకుండా అధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల కోట్ల రూపాయలతో చేపట్టిన పథకం నీటిపాలైందన్న విమర్శలు మూటగట్టుకున్నారు. దశరథ్ గారిని ఇక్కడ మాకు మిషన్ భగీరథ ఇందల్వాయి రోడ్డుకు విలేజ్లకు పోతానికి మిషన్ భగీరథ పైపు పలిగిపోయింది కాబట్టి అక్కడ ఎవరు పట్టించుకునే నాదుడే లేరు, ఏ అధికారులు లేరు. ఇంతవరకు మాకు పోవటానికి సుగా ఇబ్బంది అవుతుంది. ఉన్న నీళ్లు సుగా అక్కడ పక్కనున్న షాపులకు పోయి షాపులలో నీళ్ళు అయిపోయినాయి. ఇంతవరకు విలేజ్లకు పోవటానికి సుగా బైకులు పోవటానికి సుగా ఇబ్బంది కలుగుతున్నది. ఆ బైకులు పోవడానికి సుగా బైపాస్ రూట్లో పోతున్నారు. కాబట్టి దయచేసి ఈ అధికారులు కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకొని వెంటనే దీన్ని నిర్మించగలరని మేము కోరుకుంటున్నాం. నిజామాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేసిన అనంతరం పార్టీ పరంగా లభించిన ఎమ్మెల్సీ పదవి రాజీనామా చేశారు. అయినా రాజీనామాను ఆమోదించకపోవడంతో శాసనసభ చైర్మన్ తో కలిసి చర్చించారు. రాజీనామా అంశంపై మండలిలో చర్చిస్తానని చెప్పారు. శాస్త్ర మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కవిత కలిసి తన రాజీనామా ఆమోదం గురించి చర్చించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన రాజీనామాకు కారణాలను హౌస్ లో చెప్పే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 5, 6 తేదీలో ఏదో ఒక రోజు అవకాశం ఇస్తారని మండలి చైర్మన్ తెలిపారు. కౌన్సిల్ మీడియా పాయింట్ లో మీడియాతో మాట్లాడిన జాగృతి అధ్యక్షురాలు కవిత కేసీఆర్ ను టెర్రరిస్ట్ తో పోల్స్తూ రేవంత్ చేసిన విమర్శలకు నా రక్తం మరుగుతోందన్నారు. ముఖ్యమంత్రి తన మాట తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నా అని వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ద్వారా 1 ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్నది 100% నిజమన్నారు. ఇంటెక్ పాయింట్ ఎందుకు మార్చారో కేసీఆర్ వివరించాలన్నారు. బబుల్ షూటర్ కు పెత్తనమిచ్చి సమాధానం చెప్పిస్తే ప్రజలకు అర్థం కాదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే బీఆర్ఎస్ ను దేవుడు కూడా కాపాడలేదన్నారు. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సంవత్సరం అంతా కూడా తెలంగాణ ప్రజలందరి జీవితాల్లో మంచిగా జరగాలని చెప్పి మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక ఆడబిడ్డగా కోరుకుంటాను. మరి ఇవాళ నేను రాజీనామా చేసి దాదాపుగా 4 నెలలు, రేపు 3వ తారీఖు అయితే 4 నెలలు అవుతుంది. కానీ ఇంతవరకు గౌరవ కౌన్సిల్ చైర్పర్సన్ గారు రాజీనామాను ఆమోదించలేదు. అందుకనే ప్రత్యేకించి ఇవాళ వారి నుంచి కలిసి మరి నా రాజీనామాను ఆమోదించే ముందు నాకు ఒక్కసారి కౌన్సిల్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి మోస్ట్ ప్రాబబ్లీ 5వ తారీఖు అవకాశం ఇస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. వారు 5వ తారీఖు ఇచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మరి నా రాజీనామాకు కారణాలు ఏంటో కూడా సవివరంగా వివరించి ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ నేను మళ్ళొకసారి నా రాజీనామాను యాక్సెప్ట్ చేయమని అడగబోతా ఉన్నాను. సో ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాను. పార్లమెంటరీ ప్రాక్టీసెస్ కానీ మనము ఫాలో అవ్వాల్సినటువంటి ప్రొసీజర్స్ కానీ కరెక్ట్గా ఫాలో అయితే బాగుంటుంది. అందుకనే ఆ రోజు అవకాశం తీసుకొని మాట్లాడి నా రాజీనామా కారణాలు కూడా వివరిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం నిన్న ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నింటినీ కూడా పరిణామాలన్నింటినీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకించి ఈ మధ్యనే నేను పాలమూరు జిల్లాకు కూడా మరి పర్యటనకు వెళ్ళడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్, 2 ఏళ్ల కాంగ్రెస్లో కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అనేటటువంటిది 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయినటువంటి మాట 100% వాస్తవం. అయితే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఈ ప్రాజెక్ట్ని సాగదీసిందని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే విమర్శలు చేసినారో అవి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక ఉద్యమ నాయకుడిని పట్టుకొని టెర్రరిస్ట్ కసబ్తో కంపేర్ చేస్తూ ఒక్కసారి ఉరేయాలి, రాళ్లతో కొట్టాలి అనేటటువంటి మాటలు ఏవైతే మాట్లాడిందో అది ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడే మాటల్లాగా లేవు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకించి నేను కేసీఆర్ గారి బిడ్డగా రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నా రక్తం మరిగిపోతా ఉంది. ఎందుకోసం అంటే చేసినటువంటి ఉద్యమం, చేసినటువంటి త్యాగం, వచ్చినటువంటి రాష్ట్రం డెఫినెట్గా కేసీఆర్ గారి ఉద్యమ ఫలితమే. మరి ఇవాళ అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి చిత్తశుద్ధిని శంకిస్తూ ఉంటే నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, కేసీఆర్ గారే డైరెక్ట్గా హౌస్కి వచ్చి మరి ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి వాళ్ళ నోర్లన్నీ మూతపడేలాగా చేయాలి. ఎందుకంటే సోర్స్ జూరాల నుంచి శ్రీశైలం ఎందుకు మార్చారు అనేది కేసీఆర్ గారికే బాగా తెలుసు. అట్లా కాకుండా ఈ బబుల్ షూటర్స్గా చెప్పుకునేటటువంటి వాళ్లకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవులు ఇచ్చి మరి వారితో జవాబు చెప్పిద్దామంటే ప్రజలకైతే విషయం అర్థం కాదు, మ్యాటర్ పోదు. మరి బబుల్ షూటర్ల వల్లనే ఈ ట్రబుల్ అంతా వచ్చింది. ఈ బబుల్ షూటర్ల వల్లనే మొదటి ప్యాకేజ్ దెబ్బపడ్డది. ఈ బబుల్ షూటర్ వల్లనే పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డాయి. మళ్ళా వాళ్ళకే పెత్తనం ఇచ్చి వాళ్ళకే డిప్యూటీ లీడర్లు ఇచ్చి మరి అసెంబ్లీకి కేసీఆర్ గారు రాకపోతే మాత్రం
బీఆర్ఎస్ పార్టీని ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ వీరనారీలకు కేర్ ఆఫ్ ఆర్మూర్ బాలికల పాఠశాల అన్నారు ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకి శ్రీనివాస్. స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఎందరో వీరనారీలకు కేర్ ఆఫ్ గా ఆర్మూర్ బాలికల ఉన్నత పాఠశాల నిలుస్తుందని ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకి శ్రీనివాస్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని జంపు హనుమాన్ వద్ద గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎందరో విద్యార్థినులు ఈ పాఠశాలలో చదువుకుని ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉద్యోగుల్లో ఉన్నారన్నారు. ఇంతటి పేరు ప్రఖ్యాతులున్న ఈ పాఠశాలలో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించే అవకాశం కలిగిందన్నారు. 36వ ఆదివారం నిర్వహించిన ఈ స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్ల కొమ్మలు, చెత్త చెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గోపిరెడ్డి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు సుంకె నిశాంత్, బొగడమీది ప్రశాంత్, గణేష్, చోళ రాకేష్, వేణు, జహీర్, నూకల ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. మహాత్మా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మీరు జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ స్కూల్లో నిర్వహించినటువంటి స్వచ్ఛంద కార్యక్రమంకి నిజంగా కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ మా హెచ్ఎం గారు నిన్న ఫోన్ చేసి చెప్పారు, గోపి సార్ రేపు మహాత్మా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు వచ్చి మన స్కూల్లో ప్రోగ్రామ్ చేస్తారంటే చాలా సంతోషం మేడం అని అనడం జరిగింది. నేను యాక్చువల్ నిజామాబాద్లో ఉన్నప్పటికీ సండే అయినప్పటికీ నాకు ఖోఖో టోర్నమెంట్ ఉన్నప్పటికీ మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క సేవకు ఇష్టపడి అంటే సంతోషపడి నిజామాబాద్ నుంచి ప్రొద్దునే నేను 6:30 వరకు స్కూల్కి రావడం జరిగింది. మరి చాలా సంతోషం. మీ స్వచ్ఛంద సంస్థ సభ్యులందరికీ కూడా మా స్కూల్ తరఫున అభినందనలు తెలుపుకుంటూ ముందు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మీకు దేవుడు అవకాశం కల్పించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఈరోజు బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ నిర్వహించుకోవడం ముఖ్యంగా నాకు చాలా సంతోషకరం. ఎందుకంటే నా తొలి ప్రాథమిక విద్యాభ్యాసం ఈ పాఠశాల నుండే మొదలైంది. 1976 నుంచి 1979 వరకు 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు ఈ పాఠశాలలోనే నేను విద్యను అభ్యసించాను. ఇది నాకు మాతృ సంస్థ. సో ఇలాంటి సంస్థకు మళ్ళీ సేవ చేసే అవకాశం కల్పించిన మన స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు సుంకే శ్రీనివాస్ గారికి మరియు నా తోటి మెంబర్లకు మనసారా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు చాలా ఆనందకరమైన విషయం. ప్రజలు మార్కెట్ అవసరాల కోసం వెళ్లి వస్తువుల కోసం పలు ప్రదేశాలను తిరగకుండా అన్ని ఒకే చోట లభించేలా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది. జాగృతి జనంబాటులో భాగంగా పలు జిల్లాల్లో పర్యటిస్తున్న కవిత పలు సమస్యలను తెలుసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. సూర్యాపేటలో పెద్ద ఎత్తున నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎందుకు వాడకంలో లేదని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మార్కెట్ కట్టారని చెప్పారు. కానీ ఏమాత్రం నాణ్యత లేదని, రీసౌండ్ తో పాటు గాలికుంటూ రావడం లేదని రైతులు చెబుతున్నారు. ప్లాట్ఫామ్ ఎత్తు కూడా చాలా పైకి కట్టారని అంటున్నారు. బయట మెట్ల నుంచి ప్లాట్ఫామ్ వరకు కూరగాయలు తీసుకెళ్లడం ఇబ్బందిగా మారిందన్నారు. మార్కెట్ లో కూరగాయలు అమ్మే వాళ్లలో మహిళలు, పెద్ద వయసు వాళ్లే ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. కలెక్టర్ వెంటనే ఈ సమస్య తీర్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. భాగంగా సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ప్రత్యేకించి సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఇప్పుడు తుంగతుర్తి హెడ్ క్వార్టర్కి వచ్చినాం. ఇక్కడ తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో 30 పడకల హాస్పిటల్ గత 40 సంవత్సరాల నుంచి ఉన్నది. మరి ఆ 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి 30 పడకల హాస్పిటల్ని 100 పడకలు మార్చాలన్నటువంటి ఉద్దేశంతో 2018లో ఇక్కడికి ఆనాడు కేసీఆర్ గారు వచ్చి మాట ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 2022 వరకు కూడా దానికి మొదలు మోక్షం లేకుండా పడి ఉన్నది. 2022లో కరెక్ట్గా ఎలక్షన్లకు సంవత్సరం ముందు జీవో వచ్చింది. ఆ తర్వాత హరీష్ రావు గారు వచ్చి శంకుస్థాపన చేశారు, అప్పుడు హెల్త్ మినిస్టర్గా. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ కొత్త ఎమ్మెల్యే గారు వచ్చి మళ్ళీ శంకుస్థాపన చేశారు. ఆ 2 సార్లు శంకుస్థాపనలై కేసీఆర్ గారు హామీ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 2018 to 2026 ఇప్పటి వరకు కూడా పెండింగ్ ఉంది హాస్పిటల్. సో ఇన్ని రోజుల నుంచి హాస్పిటల్ పెండింగ్ ఉండడం, పైగా ఇదివరకు ఉన్నటువంటి హాస్పిటల్ని సగానికి సగం కూలగొట్టడంతో ఇక్కడ ఉండేటటువంటి వైద్య సిబ్బంది అయినా, మొత్తం కంప్లీట్గా నర్సులైనా, శానిటేషన్ సిబ్బంది అయినా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందరికన్నా ఎక్కువ ఒక 6 మండలాల నుంచి దాదాపు 3.5 లక్షల మంది ప్రజలు ఈ హాస్పిటల్కి వస్తారు కాబట్టి ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు. 30 బెడెడ్ హాస్పిటల్ ప్లేస్ లేక బెడ్లు సగం తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఎవరన్నా వస్తే పేషెంట్స్ డాక్టర్స్ సహకరించి మరి బెడ్లేసి హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే డెలివరీలు నెలకు 2కు పడిపోయినాయంటే ప్రజలందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు తప్పనిసరి పరిస్థితులని అర్థమవుతా ఉంది స్పష్టంగా. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ని మరి త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. సారీ, కొంచెం ఫీవర్ ఉంది. ఓవరాల్గా కోర్టు భవనాల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి సుజన అన్నారు. కోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు, శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఆదివారం సారంగపూర్ మండలం చించోలి బి గ్రామ సమీపంలో పలు కోర్టుల భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు సుజన, లక్ష్మణ్ నరసింహరావు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవులు పాల్గొన్నారు. ముందుగా కోర్టు భవనాల నిర్మాణానికి సంబంధించి భూమి పూజ చేశారు, శిలాఫలకాలను ఆవిష్కరించారు. మహిళా విద్యకు సావిత్రిబాయి ఫులే చేసిన సేవలు గొప్పవని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే అని కొనియాడారు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఫులే 195వ జయంతి వేడుకలను శనివారం సాయంత్రం నిర్మల్ కలెక్టరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సావిత్రిబాయి ఫులే చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి ఫులే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ తన భర్త జ్యోతిరావు ఫులే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువు నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే స్త్రీ ఉన్నతి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలికల పాఠశాలను ప్రారంభించి మహిళా చైతన్యానికి బాటలు వేశారని అన్నారు. తద్వారా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారని అన్నారు. అస్పృశ్యత, అంటరానితనం, కుల వివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆనాటి ఆధిపత్య వర్గాల సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా మహిళల విద్యాభివృద్ధికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన దిశాలి సావిత్రిబాయి ఫులే అని ప్రశంసించారు. ఆ మహనీయురాలి స్ఫూర్తితో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, అప్పుడే ఆమె ఆశయ సాధనకు కృషి చేసినట్లు అవుతుందని అన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. బాలికలు పాఠశాలను మానివేయకుండా ఉండేలా ఉపాధ్యాయులు పర్యవేక్షణ ఉంచాలని అన్నారు. బాల్య వివాహాలని నిర్మూలించేలా ఉపాధ్యాయులు సహకరించాలని తెలిపారు. బాలికలను చదువులో ప్రోత్సహించాలని పేర్కొన్నారు. బాలికల అక్షరాస్యతలో జిల్లాను ముందు వరుసలో నిలపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆపరేషన్ స్మైల్ కార్యక్రమ గోడ ప్రతులను కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. టీజీఆర్ఎస్ జేసీ సోఫీనగర్ విద్యార్థిని శ్రేజ తాను గీసిన కలెక్టర్ చిత్రపటాన్ని అందించారు. విద్యార్థి ప్రతిభను కలెక్టర్ మెచ్చుకున్నారు. ఇటీవలి కేజీబీవీ నిర్మల్ విద్యార్థిని నక్షత్ర అంతర్జాతీయ అస్మిత ఖేలో ఇండియా కిక్ బాక్సింగ్ పోటీలకు ఎంపిక అవడంతో విద్యార్థిని కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజన్ అహ్మద్, ఆర్డీఓ రత్న కళ్యాణి, డిఈఓ భోజన, బీసీ సంఘ నాయకులు డాక్టర్ ఉప్పు కృష్ణం రాజు, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీ నుండి మేము ఏం నేర్చుకున్నామంటే మన గోల్ని రీచ్ కావాలంటే ఫస్ట్ మన ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టేసి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసి ఏదైనా ఇంకోటి వేరే విషయంలోకి వెళ్ళకుండా మన గోల్ని ఓన్లీ మన గోల్ పైన ఫోకస్ చేసి దాన్ని రీచ్ కావడానికి ట్రై చేయాలి. ఇంకొకటి డేర్ మేడం, మనకు భయం ఉన్న దగ్గర శక్తి వచ్చినప్పుడు నేను ఈ డ్రాయింగ్ని 9th స్టార్టింగ్లో వేసాను మేడం. ఇప్పుడు 10th క్లాస్, అప్పటి నుండి ఇద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది మేడం. థ్యాంక్ యూ. నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల శ్రేయస్సుల కోసం కృషి చేసి కార్మిక రంగానికి తన వంతు కృషి చేస్తానని మేస్త్రీ సంఘం అధ్యక్షులు తెలిపారు. మేస్త్రీ సంఘం కోసం నిరంతరం పాటుపడే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్మూర్ పట్టణంలోని తిరుమల కాలనీలో గల శ్రీ బాపూజీ మిషన్స్ మేస్త్రీ అసోసియేషన్ భవనంలో సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఉత్కంఠభరితంగా కొనసాగిన ఎన్నికల అధ్యక్షులుగా కిలారి మోహన్ రావు, కార్యదర్శిగా వెంగళరావు ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. ఈ ఎన్నికల్లో 296 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అనంతరం నూతన అధ్యక్ష కార్యదర్శులను సంఘం సభ్యులు పూలమాలలు వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ముందుగా పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తుకు సహకరించిన పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. జరుగుతున్న 21 రోజు నిరీక్షణ సంగ్రామంలో
చేసిన కృషికి ఈ ఫలితాన్ని ఇచ్చినటువంటి నా మేస్త్రి, నా సహోదరులు, నా మిత్రులు, నా ప్రియ శ్రేయభిలాషులు, మీ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదములు, కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఆర్మూర్ మేషన్ సంఘం, బాబూజీ ఆర్మూర్ మేషన్ సంఘం నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడ గెలిచినా ఓడినా అనే మీనింగ్ లేకుండా అందరూ నా కుటుంబ సభ్యులుగా భావిస్తూ మీ అందరికీ ఒకసారి ధన్యవాదములు, కృతజ్ఞతలు. అమెరికా వెనిజులాపై ఉగ్రవాద చర్యను నిరసిస్తూ నగరంలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేశారు. వెనిజులాపై అమెరికా బాంబుల దాడులు, అధ్యక్షుడు నికోలస్ మదురో ఆయన భార్యను కిడ్నాప్ చేయడాన్ని అంతర్జాతీయ ఉగ్రవాద చర్యగా పీడీఎస్యు, పీవైఎల్, ఐఎఫ్టియు, పీఓడబ్ల్యూ, ఏఐకేఎంఎస్ ప్రజా సంఘాలు అభివర్ణించారు. నిజామాబాద్ నగరంలో గాయత్రీనగర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లికార్జున్, జన్నారపు రాజేశ్వర్, వనమాల సత్యం, ఆకుల అరుణులు మాట్లాడుతూ అమెరికా, వెనిజులా దేశ సహజ వనరులపై ఆధిపత్యం కోసం ఒక దేశ నాయకత్వాన్ని నేరస్తులుగా ముద్రవేసి అరెస్టు చేయడం ఆధునిక వలసవాద దురంకారానికి నిదర్శనమన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నుకోబడిన అధ్యక్షుని ఆయన భార్యను కిడ్నాప్ చేయడం అంతర్జాతీయ చట్టాలను, హక్కులను ఉల్లంఘించడమేనని, సామ్రాజ్యవాద దౌర్జన్యానికి వ్యతిరేకంగా, అమెరికా యుద్ధోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు వెనిజులాకు మద్దతుగా నిలవాలని కోరారు. వెంటనే వెనిజులా దేశం నుంచి అమెరికా వైమానిక బలగాలను వెనక్కి తీసుకోవాలని, అరెస్టు చేయబడిన వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో పాటు ఆయన భార్యను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పరుసూరి శ్రీధర్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూరు భూమయ్య, హెచ్ఆర్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు నీలం సాయిబాబా, ప్రజా సంఘాల నాయకులు జేపీ గంగాధర్, భారతి నరసింహరావు, భాస్కర్, సాయి కిరణ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష వాళ్ళ భార్యను అక్రమంగా అరెస్ట్ చేసి ఆ వెనుకలో ఉన్నటువంటి ఏదైతే సహజ వనరులను దోపిడీ చేయడం కోసం కుట్ర చేస్తుందో ఆ కుట్రను నిరసిస్తూ ఈరోజు ప్రజా సంఘాలుగా ఈరోజు నిరసన తెలియజేస్తూ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కానీ ట్రంప్ ఈ వేరే దేశాల మీద దాడిని ఆపాలని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అమెరికా సామ్రాజ్య దేశం ట్రంప్ ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని, అదేవిధంగా అతని భార్యను కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడం జరిగింది. అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే మరొక దేశంపై దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఏదైతే అక్కడ సహజ వనరులను ఈరోజు దోచుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేసిన గతంలో కూడా అనేక దేశాలపై ఈరోజు ఒత్తిడి నిర్వహిస్తూ వాళ్ళ ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆ దేశాలపై యుద్ధం చేయడం, అక్కడ మొత్తం విధ్వంసం సృష్టించడం ఈరోజు అమెరికాకు మొత్తం కూడా ఇదైపోయింది. ఏదైతే దేశాలపైన పెత్తనం చెలాయించడానికి ఇటువంటి చర్యలకు ఈరోజు కోరుకున్నది, ఏదైతే ఐక్యరాజ్య సమితి హక్కులను, అదేవిధంగా ప్రపంచ సూత్రాలను ఈరోజు ఉల్లంఘిస్తున్నటువంటి దాడులకు పాల్పడుతున్న వెంటనే ఏదైతే ఆ వెనిజులాకు సంబంధించినటువంటి అధ్యక్షులు వెంటనే విడుదల చేసి ఆ దేశానికి అప్పగించాలి. ఇటువంటి చర్యలు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా. వెనిజులా అధ్యక్షుడు మదురోను అక్రమ కిడ్నాప్ చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను సిపిఎం నాయకులు దగ్ధం చేశారు. అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతోటి వెనిజులాపై అక్రమంగా బాంబు దాడులు జరుపుతుందని పేర్కొన్నారు. వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను, అతని భార్యను అక్రమంగా కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడాన్ని నిరసిస్తూ ఆదివారం సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతోటి వెనిజులాపై అక్రమంగా బాంబు దాడులు జరిపి వెనిజులా అధ్యక్షుడు మదురోను, అతని భార్యను కిడ్నాప్ చేసి ఆ దేశం నుంచి తన దేశమైన న్యూయార్క్ పట్టణానికి తరలించడానికి ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నప్పటికీ సామ్రాజ్యవాద కాంక్షతో అమెరికా 3వ ప్రపంచ దేశాలపైన తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించడం కొరకు ప్రపంచంలోనే అత్యధికంగా వెనిజులా ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ పైన తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కొరకు సామ్యవాద దేశమైన వెనిజులాను ధ్వంసం చేసే తన తాబేరులను అక్కడ పాలకులుగా పెట్టుకోవటం కొరకే అమెరికా మదురోను కిడ్నాప్ చేసిందన్నారు. ఆ దేశంలోని వివిధ పట్టణాల్లో బాంబు దాడులు జరిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిందని ఆయన విమర్శించారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను శాంతి కాముకుడినని, చల యుద్ధాలను నివారించాలని గొప్పలు చెప్పుకుంటూ మరొక వైపు అక్రమంగా వెనిజులాపై యుద్ధాన్ని ప్రకటించడం అమెరికా మరియు డొనాల్డ్ ట్రంప్ యొక్క స్వభావాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు.
సామ్రాజ్యవాద విధానాలను విడనాడకపోతే ప్రపంచంలో ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహించాల్సి వస్తుందని ఇప్పటికే అనేక దేశాలు అమెరికా వైఖరిని ఖండించాయని, అదేవిధంగా భారత ప్రభుత్వం ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా వైఖరిని ఖండించి వెనిజులాకు అండగా నిలబడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, నగర కమిటీ సభ్యులు నల్వల నర్సయ్య, అనసయ్య మరియు నగర నాయకులు అంజయ్య, శంషుద్దీన్, అబ్దుల్ రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని కొనసాగించుకోవటం కోసం తన సామ్రాజ్యవాద కాంక్షను బలపరుస్తూ ఈరోజు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే సామ్యవాద దేశానికి అధ్యక్షుడైనటువంటి వెనుజులా అధ్యక్షుడు మదురోను అతని భార్యను అర్ధరాత్రి అక్రమంగా చొరబడి దాడి చేసి బాంబులేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి న్యూయార్క్కు తరలించడం జరిగింది. దీన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్యవాద దేశాలు, ప్రపంచ దేశాలు ఈరోజు ఖండిస్తూ ఉన్నాయి. ప్రధానంగా మూడవ ప్రపంచం మీద తన గుత్తాధిపత్యాన్ని కాపాడు ఆర్థిక పరిపుష్టిని మరింత విస్తరించుకోవటం కోసం ఈరోజు క్రూడ్ ఆయిల్ మీదని నిలబెట్టుకోవటం కోసం ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ను ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు మదురోను అక్రమంగా కిడ్నాప్ చేసి లేనిపోని ఆరోపణలు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కుల్ని కాలరాయటం అవుతుంది. దీనిపైన భారత ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి. ఈరోజు మదురోకు అండగా నిలబడాలనేటువంటిది సిపిఎం పార్టీగా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒత్తిడితో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు, ఉచిత ఆరోగ్య శిబిరం ఏర్పాటు అభినందనీయమన్న అర్బన్ ఎమ్మెల్యే. కోట్ల రూపాయలు వెచ్చించిన ప్రాజెక్ట్ నీటిపాలు, మిషన్ భగీరథ పైప్ లైన్ ధ్వంసం, జలమయమైన గ్రామం. రాజీనామా ఆమోదించేందుకు మండలి చైర్మన్ తో కవిత భేటీ, మండలిలో చర్చించే అవకాశం కల్పించాలన్న కవిత. వీరనారిలకు ఆర్మూర్ బాలికల పాఠశాల కేరాఫ్, పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ చేపట్టిన మహాత్మా స్వచ్ఛంద సంస్థ. మహిళా విద్యకు సావిత్రిబాయి పులే చేసిన కృషి అమోఘం, నిర్మల్ కలెక్టరేట్ లో అధికారికంగా పుట్టినరోజు వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.